వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్టు భూ బాధితులు ఆర్టీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎయిర్పోర్టు విస్తరణ కోసం గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన 253 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం హద్దులు నిర్దేశించింది. అయితే భూమికి బదులు భూమి ఇస్తే తప్ప తమ భూములు ఇవ్వబోమని రైతులు చెబుతున్నారు. లక్షల విలువ చేసే భూములకు నామమాత్రపు ధర లెక్కగట్టి ఇస్తారంటే కుదరదని తెగేసి చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ బాధితుల ఐక్యత, ఎయిర్పోర్ట్ బాధితుల ఐక్యత. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ దగ్గర కొంత 6 లక్షలు 5 లక్షలు ఎకరానికి 6 లక్షలు 5 లక్షలు ఉన్నది. సో 24 లక్షలు 24 లక్షలు 22 లక్షల వరకు ఎంత గుంజినా కానీ కష్టపడి గుంజినా కానీ 24 లక్షల వరకు వచ్చేటట్టు లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని మేము ఒక్కొక్క బయటకు వచ్చిన 3 గ్రామాల రైతులు వచ్చి ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే మేము ఒకే విషయం చెప్పదలుచుకున్నాం. మేము కేవలం ప్రభుత్వం మీద ఇన్ని సంవత్సరాల కాంచెల్లి నైజాం ప్రభుత్వం వదిలిపెట్టిన తర్వాత హైదరాబాద్ తర్వాత హైదరాబాద్లోని మహానగరానికి అభివృద్ధికి మా వంతు 3 గ్రామాల వంతు ప్రజల తోడ్పాటు ఉంటుంది. మా వరంగల్ జిల్లా అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాం. వరంగల్ జిల్లా మా ప్రజలకు మా పిల్లలందరికీ ఎయిర్పోర్ట్ నుంచి వేరే విదేశాలకు కానీ ఎక్కడికైనా పోవడానికి అనువుగా ఉంటుంది అని చెప్పి మేము ఏదో ఎయిర్పోర్ట్కు సహకరించడం తప్ప మేము డబ్బుల కోసం కాదు, లేకపోతే ఈ భూమి అమ్ముకుంటేనే మాకు వచ్చేది అయితే కాదు. కాకపోతే ఏంటంటే నిర్దాక్ష్యంగా 24 లక్షలు ఇస్తాను ఈరోజు ఆర్డీఓ గారు మాకు చెప్పడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, పక్కనే ఉన్న ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్ కు కిలా వరంగల్ భూ నిర్వాసులకు వాళ్ళకు ఇచ్చిళ్ళు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కు ఇచ్చిళ్ళు. మరి మా గ్రామాలకు వచ్చేసరికి రేట్ అంటా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఒకే విధంగా ఇప్పటికైనా ప్రభుత్వం మీద మాకు పూర్తి స్థాయిలో, మా నాయకుల మీద మాకు పూర్తి స్థాయిలో గౌరవం ఉన్నది, నమ్మకం ఉన్నది. మాకు భూమికి బదులు భూమి ఇస్తే తప్ప మేము ఎట్టి పరిస్థితిలో కూడా డబ్బులు ఇవ్వగలుగుతాము. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ దగ్గర కొంత 6 లక్షలు 5 లక్షలు ఎకరానికి 6 లక్షలు 5 లక్షలు ఉన్నది. సో 24 లక్షలు 24 లక్షలు 22 లక్షల వరకు ఎంత గుంజినా కానీ కష్టపడి గుంజినా కానీ 24 లక్షల వరకు వచ్చేటట్టు లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని మేము ఒక్కొక్క బయటకు వచ్చిన 3 గ్రామాల రైతులు వచ్చి ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే మేము ఒకే విషయం చెప్పదలుచుకున్నాం. మేము కేవలం ప్రభుత్వం మీద ఇన్ని సంవత్సరాల కాంచెల్లి నైజాం ప్రభుత్వం వదిలిపెట్టిన తర్వాత హైదరాబాద్ తర్వాత హైదరాబాద్లోని మహానగరానికి అభివృద్ధికి మా వంతు 3 గ్రామాల వంతు ప్రజల తోడ్పాటు ఉంటుంది. మా వరంగల్ జిల్లా అభివృద్ధిలో